ఇప్పటి మన రాష్ట్ర పరిస్థితి చూస్తే నా హృదయం బాధపడుతుంది. ఒకరి మీద ఒకరు దాడులు, క్రైస్తవులకే విరోధులవుతుండటం. క్రీస్తు పేరు చెప్పుకుంటూ మనమే మనల్ని చీల్చుకుంటున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వాలు విభజించి పాలించడాన్ని బట్టి. ఒకప్పుడు బ్రిటిష్ వారు విభజించి పాలించే వారని విన్నాం. కాని ఇప్పటికీ మన ప్రభుత్వాలు విభజించి పాలిస్తూనే ఉన్నాయి. దీన్ని మనం గమనించడం లేదా? ప్రభుత్వం మనుషులను డబ్బుతో కొంటున్నాయి, చీలుస్తున్నాయి, మతాల పేరుతో చిచ్చు పెడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ప్రవీణ్ పగడాల పోరాటం మొదలైంది. అందులో భాగంగానే మత మార్పిడి నిరోధక చట్టంకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సవాల్ విసురుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. అందుకే ఆయన్ని చంపి ఆయన వ్యక్తిత్వాన్ని కూడా చంపుతున్నారు. విభజించు పాలించులో భాగంగానే ప్రభుత్వం కొందరిని కొనుక్కుంది. వారిలో కొందరు క్రైస్తవులు కాని వారు కూడా ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉన్న క్రైస్తవులారా, మేలుకోండి, ఏకంకండి. థ్యాంక్ యూ.